మా చిన్న తోట మేకింగ్ ప్రాసెస్‌లో ఇట్లా వైర్ పెట్టించినాం అనేసి చెప్పినా గదా! ఆ వైర్ పెట్టిన తర్వాత ఫ్రంట్ ఉన్న ప్లేస్ అంతా కూడా మళ్ళీ దవ్వి తీయాలి అనేసి చెప్పినా గదా! అదంతా మా అత్తమ్మ అయితే ఈవినింగ్ అంతా కూడా దవ్వి మొత్తం మట్టంతా తీసేసింది. ఆ మట్టంతా కూడా ఇట్లా కార్నర్స్‌లో మొత్తం ఏసేసినాం. అండ్ నైట్ అయిపోయిందన్నమాట బాగా. మా బిట్టుగాడు, మా అత్తమ్మ ఇద్దరు కలిసి కొంచెం కొంచెం ఇట్లా చేసిర్రు. అండ్ చేసిన తర్వాత అప్పటి వరకైతే నేను మా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేను కూడా కొంచెం హెల్ప్ చేసినా అన్నమాట. నాకు ఇంకా స్టిచ్చింగ్ అండ్ వీడియోస్‌కి ఎడిటింగ్‌కే చాలా ఎక్కువ టైం అయిపోతది. అండ్ వంట చేసి వచ్చిన తర్వాత మా అత్తమ్మ ఒకతే చేస్తుంది గదా! అనేసి మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటది. తను కూడా వచ్చి చేసింది. అండ్ నేను కూడా ఒక చిన్న చిన్న హెల్ప్ అయితే చేసినా అన్నమాట. మా సోనుగాడు కూడా హెల్ప్ చేసిండు. బాగా నైట్ అయిపోయింది ఇంకా. మళ్ళీ మార్నింగ్ చేద్దాం అనేసి వచ్చేసినాం. చేస్తున్న ప్రాసెస్ అంతా అయిపోయింది గానీ మెయిన్ ఇప్పుడు డోర్ ఒకటి మిగిలింది. ఆ డోర్‌ని ఎట్లా చేస్తామో మరి రేపటి వరకైతే తెలీదు. అదంతా కట్టెలతోటి చేస్తారో మరి ఎట్లా చేస్తారో పెళ్ళైన కొత్తలో కూడా నేను పూల చెట్లు అండ్ నాకిట్లా మొక్కలు పెంచడం అంటే బాగా ఇష్టం ఫస్ట్ నుండే. నాకట్లా పెంచాలనేసి బాగుంటది. అందుకనే నేను కూడా ఇగ ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. మరి ఎట్లా జరుగుతదో నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేసేయండి. అంతే. బాయ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.